ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయ్యగారికి బాగా నిద్ర పట్టిందా? లేదు. ఎందుకు, ఏమైంది? ఇంకా బాడీ పెయిన్స్ తగ్గలేదా? అదేం కాదు, అంటే నేను బొంతల మీద పడుకుంటాను కదా, ఇక్కడ మెత్తడి పరుపు మీద పడుకునేసరికి నిద్ర పట్ల. పరుపులు మరీ మెత్తగా ఉన్నాయి, బాగా కాస్ట్లీ అనుకుంటా. అవును, మరి అలాంటప్పుడు పరుపు తీసేసి పడుకోకపోయావా? నిజమే కదా, ఈ ఆలోచన నాకు రాలేదే. అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి వస్తుందిలే. అంటే అంటే ఏంటి, నాకు బ్రెయిన్ లేదంటావా? అదేని కాదు, నిజంగానే నీకు బ్రెయిన్ ఉంటే పరుపు మీద నిద్ర పట్టలేదని చెప్పేవాడివి కాదు కదా, కావాలని చెప్పావని నాకు అర్థమైందిలే. తెలిసిపోయిందా? నీ వేషాలు పక్కన పెట్టి నీకు నిజంగానే బ్రెయిన్ ఉంటే ఆ కాఫీ చల్లారక ముందే తాగేసాయి. ఓకే. అమ్మా నమస్తే. నమస్తే. రండి బాబు. జగన్మాత నమో నమః. అమ్మా అది సుబ్బు లోపలున్నాడు బాబు, వెళ్ళండి. కాఫీ ఎలా ఉంది? అబ్బాయి. ఏంటి బాబాయ్, పొద్దున్నే నిద్ర లేవగానే వచ్చేసావా? అవునబ్బాయి, అసలు రాత్రే వద్దాం అనుకున్నాను, కానీ శ్రీవల్లి వాళ్ళు ఇబ్బంది పడతారేమోనని ఆగిపోయాను. కాలాన్నా, ఓహో మీరు కూడా వచ్చేసారా? రాకుండా ఎలా ఉంటాం సుబ్బు, నువ్వు నా తమ్ముడు కదా, ఇప్పుడు ఎలా ఉంది? చూస్తుంటే కనపడుతుంది కదా కాలాబయ్యా, మళ్ళీ అడుగుతావేంటి? ఆ మొహంలో కళ చూస్తుంటే అర్థమైపోవట్లేదా బాగున్నాడని? బాబాయ్, దెబ్బ తగిలి కట్లు కట్టుకుని ఉంటే బాగున్నానంటావేంటి? నిన్ను నీ వాలకం చూస్తుంటే నువ్వు పేషెంట్లా ఏ మాత్రం కనిపించట్లేదబ్బాయ్. మరి ఎలా కనిపిస్తున్నాడు? కాబోయే అత్తగారింట్లో ఆల్రెడీ సెటిల్ అయిన అల్లుళ్ళా కనిపిస్తున్నాడు. ఇంట్లోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఉన్నట్టు ఉన్నావు అబ్బాయ్. మీ ఇద్దరి మొహాల్లో పెళ్లి కల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీరిద్దరూ సిగ్గుపడుతున్నారంటే నేను చెప్పింది నిజమన్నమాట. ఇంకా దానికి చాలా టైం ఉంది బాబాయ్. ఇప్పుడు గాని నువ్వు అన్నమాట లడ్డుగారు విన్నారనుకో ఊరుకోరు. పెళ్లి కాకుండానే అప్పుడే అత్తగారింట్లో ఖాళీగా తిని కూర్చునే జల్సరాయుడులో ఉన్నానని నన్ను బయట గెంటేసినా గెంటేస్తారు. అవునా? అవును, అస్సలు ఊరుకోడు. ఎందుకంటే లడ్డు మామకి సుబ్బు అంటే కొంచెం ప్రేమ ఎక్కువే. అవును, పొద్దున్నుంచి లడ్డు మామ కనిపించడం లేదేంటి? హాల్లో ఉన్నాడేమో చూడు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అమ్మ కూడా కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళారో? స్టోర్ రూమ్ లో సర్దడానికి వెళ్ళారా? శ్రీవల్లి, బాబాయ్ వాళ్ళకి కాఫీ తీసుకురా. అలాగే సుబ్బు. లడ్డు,
ఇక్కడికి వచ్చావు తంగచ్చి? ఇద్దరం లేకపోతే శ్రీవల్లికి మన మీద డౌట్ వస్తుంది కదా. హాల్లో ఉంటే నాకు టెన్షన్ పెరిగిపోతోంది. ఆండాళ్ళ పరిస్థితి ఒకసారి చూద్దామని వచ్చాను. తను ఇంకా స్పృహలోకి రాలేదా? లేదు తంగచ్చి, రాత్రి నుంచి అరగంటకోసారి కాళ్ళు చేతులు రుద్దుతానే ఉండా, ఆయన స్పృహలోకి రాలేదు. అసలు తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో, తనకి మళ్ళీ ఎప్పుడు స్పృహ వస్తుందో ఏమీ తెలియట్లేదు. నాకు తెలిసిన ఒక డాక్టర్కి ఫోన్ చేసి క్యాజువల్గా అడిగినట్టుగా కోమాలో ఉన్న పేషెంట్ లేచిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోయినది ఎందుకు అలా జరిగిందని అడిగినా తంగచ్చి. ఏమన్నారు? కోమాలో ఉన్నవాళ్ళు తిండి లేకుండా సెలైన్తో ఉంటారు కదా, అందుకని స్పృహలోకి రాగానే బాగా నీరసం అనిపించి కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ ఉండదని ఆయన చెప్పారు. ఏ క్షణమైనా మళ్ళీ స్పృహలోకి రావచ్చని ఆయన చెప్పినారు. అవునా? ఆమా తంగచ్చి. అయితే మనం ఈవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్న టెన్షన్లు సరిపోవన్నట్టు ఇప్పుడు కొత్త టెన్షన్ వచ్చి పడింది. సుబ్బు శ్రీవల్లిలు మాత్రమే కాకుండా కింద ఆది కాల వాళ్ళు కూడా వచ్చున్నారు. తనకి స్పృహ వస్తే ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు. ఈవిడ విషయం వాళ్ళకి తెలిస్తే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. టెన్షన్తో నాకు పిచ్చెక్కుతోంది. తంగచ్చి, ఎందుకంత గాబరా పడతాండావు? ఏదో ఒక రోజు తనకి మెలకు వచ్చి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని మనం ముందే అనుకున్నాం కదా తంగచ్చి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇద్దరం కలిసి మేనేజ్ చేయాలని చెప్పి అనుకున్నాం కదా. అలాంటప్పుడు భయపడితే ఎలా తంగచ్చి? అయినా జరగని దాని గురించి తలుచుకొని టెన్షన్ పడతావు ఎందుకు తంగచ్చి? వాళ్ళెవరికి ఈ ఆండాల గురించి తెలియదు కదా. నువ్వు ఇలా కంగారు పడతా ఉంటే శ్రీవల్లికి డౌట్ వస్తుంది. అప్పుడు మనం దొరికిపోయే అవకాశం ఉండదు తంగచ్చి. నిజమేలట్టు, శ్రీవల్లికి అస్సలు డౌట్ రాకూడదు. తనకు మెలకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి తంగచ్చి. నేను ఇక్కడే ఉండి ఈవిడ జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు కిందకి వెళ్ళు. నీ భయం ఎవరికి కనపడకుండా నువ్వు మామూలుగా ఉండు. పైగా వాళ్ళు వచ్చి ఉండారంటున్నావు కదా, వాళ్ళకి ఏమైనా అవసరం అయితే శ్రీవల్లి నిన్ను వెతుక్కుంటూ పైకి వస్తుంది. శీఘ్రమా నువ్వు పో తంగచ్చి. అలాగే లడ్డు, జాగ్రత్త. ఏంటబ్బాయ్, నడవగలవా లేకుంటే భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళమంటావా? బాబాయ్, నా సిచ్యువేషన్ చూసి నాతోనే ఆడుకుంటున్నావు కదా, తర్వాత చెప్తాను ఈ పని. ఏదోలే అబ్బాయి, నిన్ను శ్రీవల్లిని నవ్విద్దామని జోక్ చేశాను, అంతేగాని ఇదంతా మనసులో పెట్టుకుని రేపు నా మీద పగ తీర్చుకో కదా. ఇందులో పగ తీర్చుకునేదేముంది ఆదిగారు? మీరున్నదేగా అన్నారు. ఎవరైనా నడవలేనప్పుడు ఎత్తుకునేగా తీసుకెళ్ళాలి. ఆహా, ఇద్దరు ఒకటైపోయి నాతో ఆడుకుంటున్నారన్నమాట. నాకెవరు హెల్ప్ అక్కర్లేదు. ఐఎమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్. అబ్బా, గురూజీ ఒక్క నిమిషం. ఏంటి గురూజీ, మీరు ఇలా మౌనంగా ఉన్నారు? ఏదో ప్రయత్నం చేయండి. అసలు ఆ కుంకుమ భరిణి అసందర్భంగా మాట్లాడుకో. నా ఈ మౌనం వెనక చాలా పెద్ద కారణం ఉంది. దేనికైనా సమయం రావాలి. ఆ కుంకుమ భరిణి ఎప్పుడు ఎలా ఎవ్వరి దగ్గరికి చేర్చాలో నాకు తెలుసు. గురువుగారు ఏదో పెద్ద ప్రణాళికే సిద్ధం చేసినట్టున్నారు. అమ్మా శ్రీవల్లి, కాస్త మంచినీళ్ళు పట్టుకురామ్మా. అలాగే ఆదిగారు, ఇప్పుడే తీసుకొస్తాను. కోదండరామయ్య సార్ ఫోన్ చేస్తున్నారేంటి? నమస్తే సార్. నమస్తే సుబ్బు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? నేను శ్రీవల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్. ఓ, అక్కడున్నావా? అవును సార్, నిన్న అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగింది. శ్రీవల్లికి ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. యాక్సిడెంటా? ఎలా ఉంది ఇప్పుడు? హాస్పిటల్కి వెళ్ళొచ్చారా? ఏం పర్లేదు సార్, మీరేం కంగారు పడకండి. చిన్న దెబ్బేలే. హాస్పిటల్కి కూడా వెళ్ళి చూపించుకున్నాను. ఏం లేదు సుబ్బు, శ్రీవల్లికి తోడుగా ఉండి తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి ఫోన్ చేశాను. కానీ నువ్వేమో ఈ పరిస్థితుల్లో ఉన్నావు. ఏంటి అన్నీ ఇలా జరుగుతున్నాయి? సార్,
మీరేం బాధపడకండి. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. భగవంతుడి దయ వల్ల నీకేం కాలేదు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ప్రతిదీ ఇలా ఎందుకు జరుగుతుందా అని నాకు భయంగా ఉంది సుబ్బు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందోనని నాకు చాలా బాధగా ఉంది. ప్రతి క్షణం శ్రీవల్లి కోసం ఆలోచిస్తూ తనకి తోడుగా ఉండే నీకు యాక్సిడెంట్ జరగడం ఏంటి? పెద్దవాళ్ళు మీకు చెప్పేదే ఉంది సార్. లైఫ్లో ఇలాంటివన్నీ కామనే కదా. జరగాల్సిందాన్ని ఎవరూ ఆపలేం. ఇలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది. అవును, ఇంతకీ శ్రీవల్లి ఎలా ఉంది? శ్రీవల్లి బాగుంది సార్. వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు? వాళ్ళ అమ్మగారు కూడా బాగానే ఉన్నారు సార్. నాకు ఇలా జరిగిన దగ్గర నుంచి వాళ్ళు పాపం బాగా టెన్షన్ పడుతున్నారు. సరే బాబు, శ్రీవల్లి జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అలాగే సార్, మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. ఉంటాను సార్. ఏంటి సుబ్బు ఇక్కడికి తీసుకొచ్చావు? అలా చూస్తున్నావేంటి? ఓ, ఇంట్లో ఉండి బోర్ కొట్టిందా? అందుకే బయటికి తీసుకొచ్చావు అనమాట. ఏదైనా కాఫీకి వెళ్దామా? శ్రీవల్లి, నేను ఒక మాట అడుగుతాను, నువ్వేం అనుకో కదా? ఇదేంటి కొత్తగా? సరే, ఏంటో అడుగు. నేను మా రూమ్కి వెళ్తాను. సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? మాట్లాడు సుబ్బు. అది సమస్య అనేది పక్కనుంటే ఎవరికైనా ఆందోళనగానే ఉంటుంది. నేను ఆంటీ మొహంలో అది గమనించాను. పెళ్లి కాకుండా నేను మీ ఇంట్లో ఉండటం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నలుగురు ఏమన్నా అనుకుంటారనే సందేహం కూడా ఆంటీకి వస్తుంది కదా. అంతేకాకుండా నేను కోదండరామయ్య గారితో మాట్లాడటం ఆంటీకి నచ్చట్లేదు అనుకుంటా. అందుకే మా రూమ్కి వెళ్తానంటున్నా. నువ్వు రూమ్కి వెళ్ళిపోతే అమ్మకి నచ్చుతుంది అనుకుంటున్నావా? అమ్మ నా గురించి టెన్షన్ పడుతుంది, కానీ నీ గురించి కాదు సుబ్బు. ఈ మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ నీకు తెలుసు కదా. తను ఇంకా అదే మూడ్లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అదంతా నా మీద కోపం, బాధ. దాన్ని నువ్వు ఇలా అర్థం చేసుకుంటున్నావా? నువ్వు నీ మైండ్లోంచి ఆ నెగటివ్ థాట్స్ తీసేయి. నువ్వు సమస్యవి కాదు సుబ్బు, ఆ ఇంటికి కాబోయే అల్లుడివి. మావయ్య గారు, నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మిమ్మల్ని మీ పరిస్థితిని చూసి అందరం చాలా భయపడుతున్నాం, కానీ ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నాం. శ్రీవల్లికి ఏదో ప్రమాదం ఉందని ఆలోచిస్తూ మీరు బాధపడుతున్నారు. అసలే మీ ఆరోగ్యం బాగుండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి విషయాల గురించి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? ఇక మీరు ఆ విషయం గురించి వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి. అంటే నా ఉద్దేశం పూర్తిగా వదిలేయమని కాదు మావయ్య. కేశవ ఉన్నాడు కదా, ఆ విషయం తనకు వదిలేయండి. అవునా అన్న, నేనున్నాను కదా, నాకు ఈ విషయాలన్నీ వదిలేసి మీరు రెస్ట్ తీసుకోండి. లేదు కేశవ, శ్రీవల్లికి నా వల్ల అలాంటి సిచ్యువేషన్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా నేను చూస్తూ ఉండలేను. నాన్న, సమస్య మనది, దాని పర్యవసానం ఏదైనా మనం అనుభవించాలి. కానీ ఇందులో ఆ దేవుడు శ్రీవల్లిని ఎందుకు ఇన్వాల్వ్ చేశాడో అర్థం కావట్లేదు. మన ఇంటికొచ్చి మనతో కలిసిపోయి మన మనిషిలో ఉన్న శ్రీవల్లి నా కోసం రిస్క్ చేయడం ఏంటి?
ఎవరో తెలియని వ్యక్తులు శ్రీవల్లి ప్రాణాల్ని రిస్కులో పెట్టాలనుకోవడం ఏంటి? దేవుని ఆజ్ఞ లేకుండా ఇదంతా జరుగుతుందా? ఇంతకాలంగా నేను అనుభవిస్తున్న శిక్ష సరిపోలేదా? దానికి శ్రీవల్లి కూడా బలి కావాలా? ఇన్నాళ్ళుగా దేవుడికి నా మీద కనికరం కలిగినట్టుంది లడ్డు. నిరీక్షణ ఫలించబోతోంది. ఇంకాసేపట్లో ఇంతకాలంగా నేను అనుభవిస్తున్న శిక్షకి పరిష్కారం దొరికిపోతుంది. ఆండాళ్ళు మన దగ్గరికి రావటంలో, ఇప్పుడు కళ్ళు తెరవటంలో ఆ దేవుడి లీల ఖచ్చితంగా ఉంది. ఇన్ని రోజులు శ్రీవల్లి అడిగిన ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నాను. లేదు సుబ్బు, నువ్వు పొరపాటు పడుతున్నావు. అమ్మ నా గురించి ఆలోచిస్తూ నాకేమవుతుందోనని భయపడుతుంది. నువ్వింట్లో ఉండటం గురించి తను అస్సలు ఆలోచించదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వదిలేలేను. నువ్వు అడిగావని చెప్పి నేను బయటికి తీసుకొస్తున్నాను తప్ప నిన్ను తిప్పడం కూడా నాకు ఇష్టం లేదు తెలుసా? ఆ విషయం కూడా తెలుసుకోవాలట్టు. ఏదో శక్తి తనని సుబ్రహ్మణ్యపురం గుడికి తీసుకెళ్లి తన చేత విగ్రహం తీయించాలని చూసింది. అది విధి అని మాత్రం అనుకోలేవు. ఇన్నేళ్లుగా నా కూతురు జోలికి రాని విధి ఇప్పుడెందుకు వస్తుంది? ఇందులో కూడా ఏదో మర్మం ఉంది లట్టు. అదేంటో తెలుసుకోవాలి. దీనికి కూడా ఆ దేవుడి పరిష్కారం చూపించాలి. నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచేదాన్ని. నా శ్రీవల్లికి ఏదైనా ప్రమాదం వస్తే ఆ దైవం చూస్తూ ఊరుకుంటాడా? అవునన్నా, శ్రీవల్లికి ప్రమాదం జరుగుతుందంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడని నేను అనుకోను. ఖచ్చితంగా దైవం అడ్డుకోవడం వల్లే శ్రీవల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా అలాంటి ప్రయత్నం చేసినా ఆ కార్తికేయుడే కాపాడతాడని నా మనసు చెప్తుంది నాన్న. ఈ కల్పనకి మీ నాన్నకి దేవుడి మీద భక్తో పిచ్చో అర్థం కావడం లేదు కేశవ. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. శ్రీవల్లి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే పూజిస్తారు. ఆ దైవాన్ని పూజించే వాళ్ళని ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడతాడని నా నమ్మకం నాన్న. బాబు, ఇక్కడ దగ్గరలో శివాలయం ఉందని చెప్పారు. నాకు దారి తెలియడం లేదు. ఎటు వెళ్లాలో కాస్త చెబుతారా? అమ్మా, ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళండి. కుడి పక్కకి తిరగండి. అక్కడ కొంచెం దూరంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే బాబు. సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి హస్తం త్వం మంగళం ప్రణమామ్యహం. సప్పామగరి సదాపమగరి సప్పామగరి సని. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ మెళ్ళో పిచ్చిహారం వేసుకున్నావేందా అని చూస్తున్నాను. నీలాంటి ఈడొచ్చిన ఆడపిల్లలు ఇలాంటి హారం వేసుకుంటారా? ఏమన్నా బాగుందా నీకు? ఏంటి బాబు, నువ్వన్నా చెప్పొచ్చు కదా తనకి. అదేం బాగుంది? ముందు మెళ్ళ నుంచి దాన్ని తీసిపడి.
నాకు నమ్మకం ఉంది. నా కూతురికి ప్రమాదం వస్తే ఆ దైవమే స్వయంగా వచ్చి తనని కాపాడుతాడు. ఆయన లీలలో మనకు అర్థం కాకపోయినా తన భక్తుల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. భగవంతుడా, గతంలో నన్ను కాపాడిన ఈ అమ్మాయే సీతమ్మ కూతురా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తన ప్రాణాలు తీయబోతుందా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.